హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను బ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు రీసెంట్గా నేను అమ్మవారిది షార్ట్ పెట్టినప్పుడు మీకు తెలుస్తుంది, ఇది దాని కంటిన్యూషన్ లాంగ్ వీడియో అనమాట. ఇందుకూరుపేట మండలం గంగపట్నం విలేజ్లో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. దాన్ని లైక్ తిరునాళ్ళు అంటారు విలేజ్ సైడ్, అది జరిగాయి అన్నమాట. సో ఇది లాస్ట్ డే తెప్పోత్సవం. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. వాటర్లో అలా తిప్పుతూ ఉంటారు, చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం నాకు తెలిసి 5-7 రౌండ్స్ ఉంటాయి. మేము 3 రౌండ్స్ వరకే ఉంటాము. తర్వాత లేట్ అయిపోతుందేమో అనేసి వచ్చేస్తామన్నమాట. ఇది అనమాట, చూసారు కదా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టపాసులు అవన్నీ ఉంటాయి. సో షాపింగ్ అనేసి ఉన్నాము. అక్కడే పెడతారు కదా తిరునాళ్ళలో చిన్న చిన్న షాప్స్. సో అలా చూసుకుంటూ వచ్చేసాము. చిన్నపిల్లలకి సంబంధించిన ఎగ్జిబిషన్ లైక్ ఏరోప్లైన్ అలా ఉంటాయి కదా, అవి జైంట్ వీల్స్, ఫుడ్. ఈసారి ఎక్కువ ఫుడ్ అనేది పెట్టారు. లాస్ట్ టైం అంతకుముందు ప్రతి ఇయర్ వెళ్తామన్నమాట, కానీ అంతగా ఈసారి నాకేమీ షాప్స్ నచ్చలేదు. చాలా తక్కువ ఉన్నాయి. ఫుడ్ అనేది ఎక్కువ పెట్టారు స్టాల్స్ అనేవి. సో మీరు ఇక్కడ చూస్తే అవి కూడా తీసాను, లైట్గా తీసాను అంతే. అది ఎక్కువ తీయలేదన్నమాట వీడియో. చూడండి అమ్మవారిని ఎంత బాగుంది, అలంకరణ మాత్రం సూపర్గా ఉంది అసలు. ఇక్కడ వీడియో మిస్ అయింది, ఎందుకంటే అప్పుడు హారతి ఇస్తుంటే తీసుకున్నాను అనమాట. వీడియో రికార్డ్లోనే ఉంది, అందుకని అనమాట. చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇది ఏంటంటే తెప్పకి ముందు రోజు అనమాట, సుడిమాను, అప్పుడు నిప్పులు గుండం తొక్కుతారు అదనమాట. అది ఇదంతా చాలామంది వస్తారండి, ఎక్కడెక్కడో నుంచి వస్తారు. లైటింగ్స్ బాగుంటుంది, కలర్తో. చెప్పాను కదా చిన్నపిల్లలకి అవన్నీ ఉంటాయి, ఐస్ క్రీమ్ స్టాల్స్ అలా అన్నీ ఉంటాయన్నమాట. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.